మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలజ్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం శ్రీరాధాకృష్ణమాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పద్మావతి వెంకటేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. 1989లో వేములవాడ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే అక్కడ ఆలయంలో ఉత్సవాలు చేస్తూ అన్నమాచార్య కీర్తనలు పాడి సంకీర్తన చేయడానికి ఒక అపూర్వమైన గాయనీమణ్ణి ఆహ్వానిస్తే ఆ తల్లి వెళ్ళడానికి ఉద్యుక్తురాలయ్యారు. కానీ అప్పుడు ఆ తల్లి గర్భవతి, 6.5 నెలల గర్భం అన్నమాట. దాంతో భర్త వద్దు, వెళ్ళొద్దు, ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తే అది కొంచెం ప్రమాదకరం, వద్దు అని హెచ్చరిస్తే ఆ తల్లి అన్నమాచార్యుల వారి కీర్తనలు ప్రచారం చేయడానికి నేను ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో వెళ్ళడానికైనా సిద్ధమే, నేను వెళ్ళి తీరుతాను అన్నారు. దాంతో భర్తకి ఆందోళన కలిగి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి. ఆవిడ చూసి, అమ్మా ఈ నెలలో వెళ్ళడం మంచిది కాదమ్మా, వద్దు, ఇప్పుడు మానేయండి, తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటే, లేదు నేను ఎలాగైనా వెళ్ళి తీరుతాను అన్నారు ఈ గాయనీమణి. అనేసరికి సరే అయితే ఇంకేం చేస్తాం, జాగ్రత్తగా వెళ్ళండి, బస్సుల్లో అవి వెళ్ళకుండా, గతుకులు రోడ్లు లేకుండా చక్కగా కారులో వెళ్ళండి అని చెప్పారు. ఆవిడ బయలుదేరారు. దురదృష్టవశాత్తు ఏమైంది, ఆ కారు దారి తప్పి ఎత్తులు పల్లాలో ఉన్న రోడ్లలోకి వెళ్ళిపోయింది. వెళ్ళి ఆఖరికి ఎప్పుడో రాత్రి వేములవాడకి చేరారు హైదరాబాద్ నుంచి. అప్పటికి ఆవిడ కార్యక్రమం మొదలవబోయింది. దాంతో ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి లేక వెళ్ళి వేదిక మీద కూర్చుని మొదలుపెట్టారు. ఆవిడ అదివో అల్లదివో అనగానే ప్రేక్షకులందరూ మంత్రముగ్ధులైపోతారు, ఇప్పుడు అంతే కదా. దాంతో ఇంకా గానామృతం అలా సాగిపోయింది. కానీ ఆవిడికి శరీరంలో ఏదో తేడా జరుగుతోంది అని మాత్రం అర్థమైంది. కానీ పాట మానలేదు, ఆ తంబూరా పాట ఇంకా అలా వెళ్ళిపోయింది ప్రవాహం. అంతా అయిపోయాక భర్తని పిలిచి, ఏమండి నాకేదో ఇబ్బంది కలిగింది, నేను ఇప్పుడు స్టేజ్ మీద నుంచి కూడా లేవలేను, అందుకని స్టేజ్ మీద లైట్లు ఆర్పేసి కారుని స్టేజ్ దగ్గరికి తీసుకురండి, నేను గబగబా అందులోకి ఎక్కేస్తాను, తర్వాత చూద్దాము అన్నారు. దాంతో కారు తీసుకొచ్చారు, ఎక్కారు. తీరా హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి, అమ్మా మీ మెంబ్రెయిన్కి రప్చర్ అయింది, దానివల్ల ఉమ్మనీరంతా పోయింది, ఆ పిండాన్ని బయటికి తీసేయాలి శిశువుని అని డాక్టర్లు చెప్పేసరికి సరే అని ఇంకా బాధపడుతూ ఒప్పుకుంటే 6.5 నెలలకే ఆ శిశువుని బయటికి తీశారు. ఆడపిల్ల పుట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్ల వెళ్ళిపోయింది. దాంతో పాపం ఆ తల్లి బాధపడిపోయారు. ఎందుకంటే స్త్రీకి జీవితంలో అన్నిటికన్నా అపురూపమైనది మాతృత్వం. కానీ ఏమీ లేదు, వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కూర్చుని ఆకటి వేళల అలుపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు అని అలా పాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటంటే అన్నమాచార్య పాటని ప్రచారం చేయడం కోసం నా జీవితాన్ని పణంగా పెడతాను అని చెప్పా. కానీ ఇలాంటి ఒడిదుడుకులు వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. అందుకని ఈ క్షణంలో నిర్ణయం తీసుకుంటున్నాను, ఇంకా నాకు పిల్లలు వద్దు, నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అన్నారు. చాలా కఠినమైన నిర్ణయం అది. భర్త కూడా చాలా చెప్పి చూసి చివరికి ఆయన కూడా ఆయనకి నమస్కారం చేయాలి త్యాగానికి, సరే అయితేను అని ఒప్పుకున్నారు. అప్పుడు బంధువులు వాళ్ళు వచ్చి, అదేమిటి బిడ్డలు లేకపోతే ఎలాగా, నీకు రేపు ఒక కూతురు పుట్టి ఆ కూతురు కూడా నీలాంటి గాయనీమణి అయిందనుకో, అప్పుడు ఇంకెంత చక్కగా ఉంటుందో ఆలోచించు అన్నారు. అంటే ఆ తల్లి నవ్వి, నేను గాయనీమణిని చేయడానికి నా కూతురే పుట్టాలా, ఎంతోమంది విద్యార్థులని నాలాగా తయారు చేస్తాను, అందరి గొంతుకల్లోనూ అన్నమయ్య గీతాలు ప్రతిధ్వనించేలాగా చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఇప్పటికీ దాదాపు దేశ విదేశాల్లో 20,000 మంది విద్యార్థుల్ని తయారు చేశారు ఆ తల్లి. ఇప్పటికీ అన్నమయ్య పాట కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన తల్లి ఆవిడే శ్రీమతి శోభారాజు గారు. చిన్నప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు మా నాన్నగారు వెంకటేశ్వర గీతమాలిక అని ఒక క్యాసెట్ పట్టుకొచ్చారు. అది అస్తమాను పెడుతూ ఉండేవారు. అందుకని చాలా రోజులు మేము పొద్దున్న నిద్ర లేచేటప్పుడు అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అనే పాట వింటూ, మేము ఉన్నది ఇంట్లో కాదు తిరుమల కొండ మీద అనే అనుభూతితో నిద్ర లేచిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆ పాటలు పాడిన తల్లితో ఈరోజు ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా అయినా వేదికని పంచుకోవడం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఈరోజు 30 నవంబర్ కదా, ఈ 1957 సంవత్సరంలో
ఇదే రోజున ఆ తల్లి జన్మించారు. ఈరోజు ఆ తల్లి పుట్టినరోజు. అలాగనే 1983లో ఇదే రోజున అన్నమయ్య భావనావాహిని అనే సంస్థ జన్మించింది. అంటే ఈ సంస్థకు కూడా ఈరోజు 38వ పుట్టినరోజు అనమాట. అందుకని ఆ పుట్టినరోజుల సందర్భంగా ఆ తల్లి గురించి 4 మాటలు మాట్లాడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. ఇప్పుడు చూడండి, తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాల్లోనూ అన్నమాచార్యుల వారి పాట అంత వినిపిస్తోందంటే దాని వెనక ఆ తల్లి చేసిన త్యాగాలు మాటల్లో చెప్పలేం. జీవితంలో ఎన్ని త్యాగాలు చేశారో. అసలు నాకు ఈమెయిల్స్ వస్తుంటే ఒక చిన్న సమస్య ఏదో లవ్ ఫెయిల్యూర్ లాంటిది వచ్చిందనుకోండి, మేము ఆత్మహత్య చేసేసుకుంటున్నాము, ముందు అక్కడ మొదలు పెడతారు. జీవితం అంటే ఉన్నది ఆత్మహత్య చేసుకోవడానిక? ఎన్ని సాధించవచ్చు జీవితంలో, అది ఆ తల్లి జీవితం చూస్తే తెలుస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో ఆ తల్లి, ఇప్పుడు అలా నిలబడ్డారు. తన ఆశయం ఏముందో దాన్ని సాధించి తీరారంటే. అన్నమయ్య పాటకి పట్టాభిషేకం చేయడం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టేశారు. అందుకని ఎందరికో ఆదర్శప్రాయంగా ఉంటుంది అని ఈరోజు ఆ తల్లి చరిత్ర చెప్దాము అని అనిపించింది నాకు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి అసలు ఆ పాటతోనే మమైకం అయిపోయి పెరిగారు. అసలు ఆవిడ జీవితంలోకి పాట ఎలా వచ్చిందండి అంటే, చిన్నప్పుడు నేపాల్లో ఉన్నారు కొన్ని సంవత్సరాల పాటు, తండ్రి గారి ఉద్యోగం కారణంగా అనమాట. అప్పుడు కృష్ణుడు అంటే అపారమైన ప్రీతి. కృష్ణుడి విగ్రహం ఉంటే భుజం మీద చెయ్యేసి యారా కృష్ణ యారా కృష్ణ అని ఒక స్నేహితుల్లాగా కృష్ణుడితో ఉండేవారు అనమాట. అదొక అద్భుతమైన భక్తి. ఈ మీరాదేవి, గోపికలు అలాంటి భక్తి. అయితే ఒకసారి చిన్నతనంలో నేపాలీలో ఒక పాట రాసుకుని ఆవిడే ట్యూన్ కట్టుకుని ఆవిడే పాడుకున్నారు. ఓ రాతో రామ్రో కృష్ణ కీని కీనాందేలో ఎత్తిరామ్రో ఫూల్ ఎత్తిరామ్రో పాని అని. అంటే ఓ కృష్ణ, నీకోసం మంచి పువ్వులు ఉన్నాయి, మంచి జలం ఉంది, ఎందుకు రావట్లేదు నువ్వు అని ఒక అమాయకత్వంతో అనమాట. అది కూడా ఎర్ర రంగులో ఉన్న కృష్ణ అని భావించారు. ఆ తల్లికి ఆ కృష్ణుడు అలా కనిపించడము. ఎవరైనా భగవంతుడి పైన వాళ్లే పాటలు రాసి వాళ్లే స్వరం కట్టి వాళ్లే పాడితే వాళ్ళని వాగ్గేయకారులు అంటాం కదా మనం. ఆ కోవలోకి చిన్నప్పుడే వెళ్ళిపోయారు అనమాట. ఎలా వచ్చిందండి చిన్నప్పుడే అంత భక్తిను, అంతటి పాట రాయాలనే ఆలోచన అంటే? మనకి భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెప్తారు, వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవయోగంబున శోభిల్లడి మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్నని. అంటే ఆవిడ తల్లి కూడా గొప్ప గాయనీమణి, గొప్ప భక్తురాలు. బహుశా గర్భంలో ఉన్నప్పుడే ఆ భక్తి వచ్చిందో లేకపోతే పూర్వజన్మల నుంచి వాసనగా అబ్బిందో కానీ చిన్నప్పటి నుంచి అపారమైన కృష్ణ భక్తి. ఇంకా కృష్ణుడు అంటే ఒక స్నేహితుడు అంతే. యారా కృష్ణ యారా కృష్ణ అని కృష్ణ విగ్రహంతోనే ముచ్చట్లు. అయితే ఇంత భక్తురాల్ని మరి స్వామి వదులుకుంటాడో చెప్పండి? ఆయన పాదాల దగ్గరికి లాక్కోడు. అది ఎప్పుడు జరిగిందంటే, ఆ తల్లికి 15 ఏళ్ళలో 10వ క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు తిరుపతి వచ్చారు ఉద్యోగరీత్యా. అప్పుడు రామ్నగర్ క్వార్టర్స్ అని అక్కడ ఉండేవారు. మనకి అలిపిరి దగ్గరలో ఉంది, మీకు తెలిస్తే రామ్నగర్ క్వార్టర్స్. వచ్చేసరికి ఇంకేముంది, మహదానందం. అక్కడ కృష్ణుడు తీసుకొచ్చి ఇక్కడ తన పాదాల దగ్గర పెట్టుకున్నాడు. ఆవిడకి ఎప్పుడు 2 పనులు. మొట్టమొదటిది ఏమిటంటే, అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు అని ఉన్నాయి చూడండి, కొండపైన ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవారు. ఉంటే తిరుమల నంబి అని ఆయన ఒకసారి కిందకి వచ్చి కొండపైకి వెళ్ళలేకపోతే స్వామే కిందకు వచ్చి పాదాల రూపంలో వెలిసిన అపురూపమైన పాదాలు మన అలిపిరి మెట్ల దారిలో ఎక్కడ మొదలు పెడితే మొట్టమొదటి కనిపిస్తాయి. ఆవిడకి ఇంకా పాదాలంటే ప్రీతి అనమాట. అదే స్నేహితుడు అంతే పెద్దయ్యాక. దాంతో వెళ్ళడం, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఆనందం వచ్చినా అక్కడే చెప్పుకోవడం, బాధ వస్తే ఆ పాదాల దగ్గర ఏడ్చేయడం అంతే. ఇంకా పాదాలే తనకు ఒక స్నేహితుడిలాగా. ఇంకా రెండో వ్యాపకం ఏమిటంటే సంగీతం. అప్పటికే చాలామంది గురువుల దగ్గర చిన్నప్పటి నుంచి సాధన చేశారేమో, దాంతో సంగీతం పట్టు చిక్కింది. అలాగే పూర్వజన్మ జ్ఞానం కూడా. దాంతో పాటల పోటీలకు వెళ్ళినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ప్రైజులు కొట్టేయడం. అలాగా బాలసుబ్రహ్మణ్యం గారి చేతిలోనూ అలాగే ఎందరో మహానుభావుల చేతుల్లోంచి బహుమతులు అందుకున్నారు. దాంతో ఇంకా మెల్లిగా సినిమాలో పాడాలి అని ఒక రకమైన సంకల్పం కలిగింది. ఎలాగైనా వెళ్ళిపోయి సినిమాలో ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అని. కానీ ఆవిడ కారణ జన్మురాలు, కారణం కోసం పుట్టారు. మరి స్వామి ఊరికే వదులుతూ ఉంటాడు ఆ సినిమాకి వెళ్ళాలనిపిస్తేను. ఆవిడ చేత చేయించాల్సిన ప్రణాళిక ఒకటి ఉంది. అప్పుడు ఏమైంది, టీటీడీ దగ్గర నుంచి ఆవిడకు ఒక స్కాలర్షిప్ వచ్చింది. ఆ స్కాలర్షిప్ సంపాదించిన మొట్టమొదటి వ్యక్తి అనమాట ఆవిడ. అయితే 2 ఏళ్ల పాటు స్కాలర్షిప్ ఇస్తాము, సంగీతం అభ్యసించాలి అని. దాంతో మహదానంద పడిపోయి చేరిపోయారు. ఎందుకంటే గొప్ప వాళ్ళ దగ్గర సంగీతం నేర్చుకోవాలి అని ఆ తల్లికి కూడా ఉండేది. దాంతో నేదునూరు వారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన సంగీత శిఖామణి కదా. దాంతో ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు 2 సంవత్సరాల పాటు.
ఈ లోపల ఈ పాటల పోటీలకి వాటికి వెళ్తూ ఉంటే అక్కడ రమేష్ నాయుడు గారు ఒకసారి ఈవిడ పాట విని, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, నువ్వు ఎలాగైనా చెన్నై వచ్చేయి, సినిమాల్లో అవకాశం ఇస్తాను, నువ్వు చాలా అద్భుతంగా పాడుతున్నావు అని చెప్పారు. దాంతో మనసులో ఎప్పుడు చెన్నై వెళ్ళాలి చెన్నై వెళ్ళాలి అని. దాంతో ఈ 2 సంవత్సరాల కోర్సు పూర్తయిపోయింది స్కాలర్షిప్ది. అయిపోయాక సరే అయితే ఇంక చెన్నై వెళ్ళిపోదాం, ప్లేబ్యాక్ సింగర్ అయిపోదాము అని చెప్పేసి మోటాముల్లా అన్నీ సర్దేసుకున్నారు. సర్దేసుకుని శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి కూర్చుని బాధపడ్డారనమాట. నాకు చెన్నై వెళ్ళిపోవాలని ఉంది, అది బాగానే ఉంది నా ఆశయం, కానీ నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటే బాధేస్తోందిరా, ఏమిటోనో నీ పాదాలు వదిలేసి వెళ్ళిపోవాలి అంటే అని బాధపడి కన్నీరు పెట్టుకున్నారు. ఇక్కడ ఈవిడ కింద కన్నీరు పెట్టుకుంటుంటే అక్కడ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు ఆయన నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే ఏమి చెయ్యబోతున్నాడో, ఏ నాటకం ఆడబోతున్నాడో ఆయనకి తెలుసు కదా. దాంతో ఏమైంది, ఈవిడ ఇంటికి వచ్చేసరికి టీటీడీ దగ్గర నుంచి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఆవిడ ఎప్పుడూ అప్లై చేయలే, కానీ ఏమిటంటే మేము అన్నమయ్య ప్రాజెక్ట్ అని ఒకటి చేస్తున్నాము, అందులో నువ్వు గాయనీమణి కింద ఉండి అన్నమయ్య పాటల్ని ప్రచారం చెయ్యాలి అని చెప్పి ఆవిడకి ఒక ఆర్డర్ పంపించారు. చూడండి ఆవిడ ఏమనుకున్నారు, స్వామి ఎలా సంకల్పించారు, ఎలా మలుపు తిప్పారు ఆ రోజు సడన్గాను. దాంతో ఆవిడకి అర్థం కాలే, ఏమిటి చెన్నై వెళ్ళి అటు సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలా, ఆవిడకి ఇష్టమైన ప్రపంచం, లేకపోతే ఇక్కడ వెళ్ళి అన్నమాచార్యుల వారి ప్రాజెక్ట్లో ఉండాలా, అర్థం కాక చాలా ఆలోచించారు. ఆలోచించి ఏం చేశారు, కపిల తీర్థానికి మనం వెళ్తూ ఉంటే ఆర్చి కింద నుంచి కుడి చేతి వైపు నమ్మాళ్ళవారి గారి ఆలయం వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, పెద్ద విగ్రహం ఉంది నమ్మాళ్ళవారి గారిది. అక్కడికి వెళ్ళి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు మార్గనిర్దేశం చేయండి అని ధ్యానం చేయడం మొదలుపెట్టారు. నమ్మాళ్ళవారు గారు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపం, విశ్వక్సేనుల వారు కిందకి దిగి వచ్చిన స్వరూపం. అలాగనే చాలా గొప్ప గురువు, ఆళ్వాళ్ళందరిలోకి తలమానికమైన. సరిగ్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి గురువు దగ్గర కూర్చున్నారు. అప్పుడు అక్కడ ధ్యానంలో కూర్చున్నారు చాలా గంటలు. కూర్చునేసరికి ఆఖరికి భగవంతుడు ఏ రూపంలో అయినా ప్రబోధిస్తాడు, బయట నుంచైనా వస్తాడు, లేకపోతే లోపల నుంచి వచ్చైనా ప్రబోధిస్తాడు. ఆవిడికి ఆత్మస్వరూపంలో ప్రబోధ చేశాడు. చేసి నువ్వు ఇక్కడే ఉండాలి, అన్నమయ్య పాటకి పట్టం కట్టాలి నువ్వు అని. దాంతో ఇంకా ఆవిడికి అక్కడ ధ్యానం అయ్యేసరికి దృఢ నిశ్చయం వచ్చిందనమాట. వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే అన్నమయ్య ప్రాజెక్టు మీద చేస్తాను, నేను సినిమాలోకి వెళ్ళను అని చెప్పి తర్వాత రోజు కొండెక్కడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఎన్నో పదుల సార్లు కొండెక్కారు, కానీ ఆసారి కొండ విచిత్రంగా కనిపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే స్వామి ఒక ప్రాజెక్టు కోసం తీసుకువెళ్తున్నారు బయటికి, అందుకని ఆ స్వరూపంలో అనమాట. అప్పటికప్పుడు వేదాలే శిలలైనదని విని నా అడుగుమోప తడబడిన తరుణమిదే, ఎప్పుడో నడిచిన బాట ఇదే, నా స్వామి పదము ఇదే అని కన్నీటితో పాడుకుంటూ స్వామి దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి స్వామి ముందు నించుని దుఃఖం అన్నమాట. ఇంకా ఏమిటి స్వామి, నా అర్హత ఏమిటి, అయినా సరే నువ్వు అన్నమాచార్యుల వారి కీర్తనలు ప్రచారం చేయడానికి నన్ను ఎన్నుకున్నావా, ఎంతమంది లేరు, బాలమురళి గారు లేరా, ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు లేరా, వసంతకుమారి గారు లేరా, ఎంతమంది ఉన్నారు, కానీ నన్నే ఎన్నుకున్నావే. త్యాగరాజస్వామి అంటారు చూడండి, నే పొగడకున్న నీకేమి కొదవో వాసికల సుఖ ప్రహ్లాద నారదాదులుండా అని. అలాగా కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకుని, సరే స్వామి ఈరోజు నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ఆఖరి శ్వాస వరకు అన్నమయ్య పాట కోసం నా జీవితాన్ని ధారపోసేస్తా, ఆ పాటని ప్రపంచవ్యాప్తం చేస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని ఆ పాట కోసమే బ్రతుకుతాను అని స్వామి పాదాల మీద ప్రమాణం చేసి, తర్వాత తిరుమల ఆలయం వెనకాల అన్నమాచార్యుల వారి సంతతి ఇప్పటికే ఉన్నారు. వారు రోజు పొద్దున కీర్తనలు అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని 2 కీర్తనలు పాడారంటే అన్నమాచార్యుల వారి ఆశీస్సుల కోసం అనమాట. ఆ తర్వాత రోజు నుంచి ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. మొదలుపెట్టి అన్నమాచార్యుల వారి సాహిత్యం చదువుతూ ఉంటే ఇంకా అసలు ఆ సాహిత్యంలో మునిగిపోయాక సినిమా పాట మీద మోజు పోయింది. మనకి భాగవతంలో అంటారు చూడండి, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియే చుక్కు కోయిల చేరునే కుటజములకు అని. అలాగా ఇంకా ఆ పాట మీద మనస్సు పోయి అన్నమాచార్యుల వారి పాట మీద నిలిచిపోయింది. అందుకే ఆ తల్లి సినిమా పాటలు పాడలే. ఒకే ఒక్క సినిమాలో, అల్లుడు కోసం అనే సినిమాలో, అది కూడా అన్నమాచార్యుల వారి కొండల్లో నెలకొన్న కీర్తన పాడారు. అక్కడ ఆ హీరోయిన్ వీణ మీద పాడుతూ నృత్యం చేస్తూ ఉంటే వెనకాల వస్తుందన్నమాట ఈ పాట. ఆ తల్లి సినిమాలో పాడిన పాట అదొక్కటే. ఎందుకంటే అన్నమాచార్యుల వారే అంటారు ఒక చోట, నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరులను తింపక నోపద జిహ్వా అని. అందుకని ఇంక అందులో పడిపోయారు. తర్వాత ఆలోచించారు,
మీరు చూస్తే 1970-75 ప్రాంతంలో అన్నమాచార్యుల వారి పాటకి ఇంత ప్రాచుర్యం లేదు. చాలామందికి అన్నమాచార్యుల వారు ఎవరో తెలీదు. సంగీత విద్వాంసులకు కొంతమందికి తెలుసు కానీ, ఆ బాణీలన్నీ కర్ణాటక సంగీతంలో చాలా శాస్త్రీయంగా ఉండేవి. పండితులకి అర్థమయ్యేలాగా. మరి పామరుల్ని రంజింపజేస్తే ఎలాగా? అప్పుడే కదా ఈ పాట ప్రపంచవ్యాప్తం అయ్యేది అని ఆలోచించారు. అప్పుడు ఆ పాటలకి కొత్త బాణీలు కట్టడం, అలాగే ఉన్న బాణీల్లో కూడా తేలికగా ఉన్నవి ఎవరైనా చేసుంటే వాటిని తీసుకొచ్చి ఇంకా మెరుగుపరిచి ప్రెజెంట్ చేయడం. ఉదాహరణకి 'అదివో అల్లదివో' ఉండేది కదా! అది కొంచెం శాస్త్రీయంగా ఏదో అదివో అల్లదివో అలా ఏదో ఉండేది. అంటే నేనేం సంగీత విద్వాంసుని కాదు పాట వినిపించడానికి, కానీ చెప్తున్నాను. అలా నెమ్మదిగా శాస్త్రీయంగా దీర్ఘాలతో వాటిలతో ఉండేది. ఉంటే అప్పుడు ఆ తల్లి అదేమిటి అసలు ఆ పాటకి ట్యూను, అన్నమాచార్యుల వారు చిన్న వయస్సులో తిరుమల వెళ్ళి ఆ కొండల్ని చూసి ఆనందపడిపోయి ఆ ఉత్సాహంలో అదివో అని ఆ స్థాయిలో పాడి ఉంటారు. దాన్ని ఇలాగ పాడడం ఏమిటి అని చెప్పి ఆ పాటని అంతే ఆంధ్రజనులని ఉర్రూతలూపేసింది ఆ పాట. తెలుగునాట ఇంట్లో ఆ పాట వినబడని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రాచుర్యం పొందేసింది. తర్వాత ఇంకా అన్నమాచార్యుల వారి కీర్తనలు చాలా, కొండలలో నెలకొన్నొకటి, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు అని ఒకటి, ఆకటి వేళల అలుపైన వేళల ఆ పాట ఒకటి, గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద అని ఆ తల్లి ఆ కీర్తనలన్నిటికీ కొత్త సొబగులు దిద్దారు. పామరుల్ని కూడా రంజింపజేసేలాగా లలిత సంగీతంలో చక్కగా చేశారు. అసలు ఇంకా చెప్పాలంటే మీకు 'తందనానాపురే' పాట ఉంది కదా! ఆ పాట శంకరాభరణ రాగంలో అనుకుంటా. ఒక రకంగా శాస్త్రీయంగా తందనానా ఆ రకంగా ఉండేది. ఆ తల్లి చూసి ఇదేమిటి పాట ఇలా ఉండడము, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొక్కటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అని అన్నిటిలోనూ బ్రహ్మాన్ని చూస్తూ ఆనందపడిపోతూ నృత్యం చేస్తూ ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు అన్నమాచార్యుల వారు పాడిన పాట అది. దానికి అలా ఉండడం ఏమిటని చెప్పి బ్రహ్మమొక్కటే అనే ఎత్తుగడతో ప్రారంభించారు పాట. అది అనుపల్లవి. దాంతో చాలామంది అనుపల్లవితో ప్రారంభించటం ఏమిటి, ఇది ఎక్కడ వినలేదు మేము, పల్లవితో ప్రారంభించాలి కదా అంటే లేదు, ఇలాగే ఉండాలి పాట. అన్నమయ్య వారు ఆత్మజ్ఞానం కలిగి బ్రహ్మమొక్కటే అని ఆనందంతో పాడుతూ ఉంటే దాన్ని డల్గా చేయడం ఏమిటి అని చెప్పి ఆ పాటని రిలీజ్ చేస్తే మారుమోగిపోయింది అంతే ఆ పాట. ఆ పాట వింటూ నృత్యం చేసేసిన వాళ్ళు భక్తితో ఎంతమంది ఉన్నారో. అలాగా ఆ తల్లి చేసిన మొట్టమొదటి ఆల్బమ్మే ఆంధ్రదేశంలో మారుమోగిపోయింది అప్పట్లోను. అయితే ఇది వినగానే మనకు అనిపిస్తుంది, ఓహో ఇంకేముందండి, అయితే ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయిపోయింది, ఆవిడ జీవితం ఇంకా పూలపాన్ పై ఉంటుంది అని. కానీ కాదు. భాగవతంలోనే కృష్ణుడు ఒక మాట అంటాడు, వామనావతారంలో అనుకుంటా, ఎవ్వని కరుణింప నిశ్చయించితివా అని అఖిల విత్తంబులు నేను అపహరింతు అని. అంటే ఎవరినైనా మోక్ష మార్గంలో తీసుకువెళ్తూ ఉంటేట వాళ్ళ సంతోషాలన్నీ తీసేస్తాట ఆయన. ఎందుకంటే అవి కూడా బరువులే. ఇప్పుడు కొండెక్కుతుంటే చూడండి, 10 బ్యాగులు ఉన్నాయనుకోండి, మనం ఎక్కలేం, ఒక్కొక్కటి వదిలేస్తేనే పైకి ఎక్కగలం. అలాగనే మోక్ష మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఆనందాలు దుఃఖాలు ఇవన్నీ కూడా భారమే అన్నమాట. భగవంతుడు వాటిని పక్కకి తప్పించేస్తాడు. అలాగా జీవితంలో ఇంకా ఈ పాటే జీవితం అనుకున్నావిడ ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో. ఒక స్థాయిలో ఏమైంది, అందరూ వచ్చి అన్నమయ్య ప్రాజెక్ట్ అంత పెద్దది ఇంత చిన్న పిల్లకి ఇస్తారు. అప్పటికి ఆవిడకి 20 సంవత్సరాలు ఎంతో. అంత ఇంత చిన్న పిల్లకి ఇస్తారా, ఏం పాడుతుంది పిల్ల, తీసుకువెళ్ళి పెద్ద పెద్ద గాయకులు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఎదురుగుండా మాట్లాడడం మొదలుపెట్టారు. దాంతో బాధ వేసేస్తుంది కదా అది. అందులో చిన్న వయస్సులో ఎంత డిస్కరేజింగ్ ఆ మాటలు చెప్పండి. ఏం చేస్తారు, ఆ కష్టం ఎప్పుడొచ్చినా సరే ఆ తల్లి భగవంతుడి కాళ్ళే పట్టుకున్నారు. అక్కడ కొండ మీద అన్నమయ్య సదనం అనేది ఉంది. అక్కడ అన్నమాచార్యుల వారిది ఒక పెద్ద ఆయిల్ పెయింటింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి ఆ స్వామి పాదాల దగ్గర తల పెట్టి రాత్రి వరకు ఏడిచేశారు. ఏమిటి స్వామి అందరూ ఇలా అంటున్నారు, నేను చెయ్యగలను అసలు స్వరాలు, ఎందుకంటే నీ సాహిత్యంలో 32,000 కీర్తనలు, నాకు ఎలా తెలుస్తాయి ఇంత చిన్న వయస్సులో అని. అంతే అప్పుడు ఒక విచిత్రమైన అనుభవం అయింది. ఏమిటంటే అక్కడ చీకట్లో చిన్న చిన్న వెలుగు గోళాలు లాంటివి, కాంతి గోళాలు లాంటివి అలా వచ్చాయన్నమాట. అంటే మీరు ఒక చిన్న ముత్యం చూస్తే కనుక ముత్యంలో లైట్ పెట్టారు అనుకోండి వెలుగుతుంది, అలాంటి కాంతి గోళాలు అలా నెమ్మదిగా వచ్చి ఆవిడలో కలిసిపోయాయి. అప్పుడు ఒక రకమైన ధైర్యం వచ్చేసింది. హఠాత్తుగా ఏమిటో ఒక 40 ఏళ్ల వయస్సు వచ్చేసినట్టు అంత మైండ్ సెట్ వచ్చేసింది అనమాట. హుందా అయిన మైండ్ సెట్ వచ్చి ఇవన్నీ నేను పట్టించుకోవడం ఎందుకు, నాకు స్వామి ఉన్నాడు అని ఒక ధైర్యం.
ఆవిడకి అనుమానం వచ్చి ఏమిటి సడన్‌గా పెద్ద అయిపోయాను అని వెళ్ళి అద్దంలో చూసుకుందట. చూసుకుంటే రూపం అలాగే ఉంది. కానీ మానసిక స్థాయి మాత్రం స్వామి తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టేశారు. వాటిల్ని ఎక్టోప్లాజమ్స్ అంటారు. అంటే కొన్ని సార్లు మహనీయులు ఎవరైనా కనుక అనుగ్రహించదలుచుకుని వాళ్ళ రూపాన్ని కనిపించదలుచుకుంటే ఆ కాంతిగోళం స్వరూపంలో కనిపిస్తారు. మరి ఆ కొండ మామూలు కొండ. అన్నమాచార్యుల వారు, వెంగమాంబ గారు, పురంధరదాస్ గారు, రాఘవేంద్ర స్వామి అలాంటి ఎంతోమంది కీర్తనలతో అక్కడ తరింపజేసిన పుణ్యభూమి కదా! అందుకని ఈ తల్లి బాధపడుతూ ఉంటే మరి ఈవిడ కారణజన్మురాలు. స్వామి ఊరుకుంటారా? ఆ స్వరూపంలో వచ్చి ఆవిడలో ప్రవేశించారనమాట. ఆ తర్వాత ఎన్నో కీర్తనల్ని స్వరపరిచారు, జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళారు. కానీ ఆ ఉద్యోగంలో కూడా కొన్ని ఒడిదుడుకులొచ్చాయి. వచ్చి చివరికి ఒక సమస్య వచ్చి చెప్పుకోలేని సమస్య. రిజిగ్నేషన్ పంపించేశారు. పంపించేస్తే యాక్సెప్టెన్స్ రాలే. అలా 16 సార్లు పంపించారు. ఇదేమిటి యాక్సెప్టెన్స్ రాలేదని చూస్తే పై అధికారులకి వెళ్ళలేదు ఆ రెసిగ్నేషన్. అక్కడే ఆగిపోయింది. దాంతో చివరికి ఈఓ గారి దగ్గరికి వెళ్ళి నేను రిజైన్ చేసేస్తానంటే, అమ్మ వద్దు, నీ వల్ల చక్కగా జరుగుతోంది ప్రాజెక్ట్ అన్నారు. అంటే వద్దు స్వామి, నాకేదో కష్టం వచ్చిందని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. వచ్చేసి ఏం చేయాలి తర్వాత? నేను ఈ కీర్తనల్ని ప్రచారం చేస్తాను అని చెప్పి ప్రమాణం చేసుకున్నా. కానీ ఇక్కడ ఒడిదుడుకులు రావడం వల్ల బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి బాధపడితే విచిత్రం. మరి స్వామి ఊరుకుంటాడు చెప్పండి? ఆయన ఏమీ లేదు, ఇంకొక ప్లేస్కి మార్చదలుచుకున్నాడు. అందుకే ఈ లీలంతాను. భద్రాచలం నుంచి ఆర్డర్ వచ్చింది. ఏమిటంటే రామరసవాహిని అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, రామదాసు గారివి మిగతా కీర్తనలు, వాటిని మీ ద్వారా చేయించాలని, వచ్చి ఉద్యోగంలో చేరండి అని ఎండోమెంట్స్ వాళ్ళు పంపించారు. దాంతో ఇంకా మహదానందం. కానీ తిరుమల వదిలేసి వెళ్ళిపోవాలి అని బాధ. దాంతో మళ్ళీ ఆ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని బాధపడడం మొదలుపెట్టారు. ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలిరా ఈ ప్రాజెక్టు కోసం. అంటే ఏమిటి, నన్ను దూరం చేసేస్తున్నావా, నువ్వు మర్చిపోతున్నావా, నన్ను ఇంక వదిలేస్తావా అని చెప్పి బాధపడి సరే అని ఇంటికి వెళ్ళడానికి కిందకు వచ్చారు. వచ్చి రిక్షా కోసం వెతుకుతుంటే ఖాళీ బస్సు వచ్చింది కొండపై నుంచి కిందకి. వచ్చి ఆ డ్రైవరు, అమ్మ బస్సు ఎక్కండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపేస్తాను అన్నాడు. అనేసరికి అక్కర్లేదు నాయన, నేను రిక్షాలో వెళ్ళిపోతా అంటే, లేదమ్మా ఎక్కండి అని చెప్పి బస్సు ఎక్కిచ్చి చిన్న చిన్న స్వామివారి లడ్లు ఇస్తారు చూడండి, తిరుమల ఇప్పుడు లేవు కానీ ఇంతకు ముందు ఉండేవి చిన్న లడ్లు. అవి 4 ఇచ్చాడు లడ్లు. స్వామి ప్రసాదం అమ్మ మీకు ఇస్తున్నాను అని. చివరికి ఇంటి మలుపు దగ్గర దింపేసేసి, అమ్మ ఇంక నేను వెళ్ళొస్తాను, నన్ను మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకండే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే సరే అని చెప్పి వచ్చేస్తూ ఆవిడకి అప్పుడు అర్థం కాలే, ఏమిటిది, డ్రైవర్ ఏమిటి నన్ను మర్చిపోకని చెప్పడం ఏమిటి, ఈ లడ్లు ఏమిటిదంతా అని. అప్పుడు స్ఫురించింది. అంతే, ఒక్కసారి ఒళ్ళంతా రోమాంచితం అయిపోయి కళ్ళమట నీళ్లు కారిపోయేలాగా. ఏమి కారుణ్యం స్వామి, నన్ను మర్చిపోకు అని చెప్పినందుకు నువ్వే వచ్చి నన్ను మర్చిపోకని చెప్తావా? అలాగనే నీ దగ్గర ఉండాలో లేకపోతే పాటలు పాడాలో అని కోరికలు కోరుకుంటే నీది ఆ స్థాయి కాదు, చతుర్విధ పురుషార్థాలు ప్రసాదిస్తాను అన్నట్టుగా నాకు 4 లడ్లు పంపించావా, ఎలా తీర్చుకోగలను నేను రుణం అని చెప్పి అప్పుడు వెళ్ళి హైదరాబాద్లో చేరారు. చేరాక ఎలాగైనా ఈ వాగ్గేయకారులు అందరి కీర్తనలకి ప్రాచుర్యం ఇవ్వాలి, వాటిని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలని చెప్పి పాపం పల్లెటూళ్ళు చిన్న చిన్న ఊళ్ళకి ఆ వయస్సులో తిరిగి కచేరీలు చేశారు ఆ తల్లి. కొన్ని పల్లెటూళ్ళల్లో అయితే అసలు బాత్రూములు కూడా లేని ఊళ్ళు, అయినా సరే పర్లేదని చెప్పి వెళ్ళి కచేరీలు చేసి వచ్చారు. అలాగా ఎన్ని ప్రదేశాలకి తిరిగారో లెక్కలేదు. అసలు తెలంగాణలో ఒక ప్రదేశం ఉంది, అక్కడ రాడికల్స్ కాలేజ్ అంటారు అనమాట. స్టూడెంట్స్ అందరూ చాలా రఫ్గా ఉంటారు అని. ఆ దగ్గరలో ఒకసారి పాట పాడే అవకాశం వచ్చింది. వస్తే అందరు చెప్పారు వెళ్ళొద్దు ఆ కాలేజీకి, అక్కడ మంచిది కాదు అని. అంటే ఏమీ పర్వాలేదు, ఏం జరుగుతుందో చూస్తాను, నేను వెళ్తాను అని. ఎందుకంటే అన్నమాచార్యుల వారి కీర్తనల్ని కూడా తీసుకెళ్తున్నారు. మరి అన్నమాచార్యుల వారు సామాన్యవాన్ని అందక ఖడ్గం కదా, అందుకని ఆ కీర్తనలతోనే ఆవిడ చూసుకోగలరు. తీరా అక్కడికి వెళ్ళి ఆ పాట పాడేసరికి ఆ రాడికల్స్ అనుకున్న స్టూడెంట్స్ అంతా పొంగిపోయి, ఆహా మహదానందాన్ని పంచారు మీరని చెప్పి వాళ్ళందరి జోబుల్లోంచి పాకెట్ మనీ కొంచెం కొంచెం కలెక్ట్ చేసి ఆవిడకొక ధనం ఇచ్చారనమాట. మా ఆనందాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నామని. అంటే ఆవిడ వద్దు నాయన మీరు ఆనందపడ్డారు చాలంటే, లేదమ్మా తీసుకోవాలి మీరని. సరే అయితే అని చెప్పి అక్కడ రిజిస్టర్లో ప్రిన్సిపాల్ గారితో, ఇదిగో ఈ ధనం ఇక్కడ ఇస్తున్నాను, ఈ సంవత్సరం మంచి కాండక్ట్ చూపించిన విద్యార్థినికి ఈ ధనం ఇచ్చేయండి, ఇచ్చేసి ఆ స్వామి ఆశీస్సులు అని చెప్పండి అని చెప్పారు. హైదరాబాద్ వచ్చేసాక పైన ఆఫీసర్తో ఆ విషయం చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి కాలేజీలో పాడాను, వాళ్ళందరూ పొంగిపోయారు, డబ్బు ఇస్తే అక్కడ వదిలేసి వచ్చేసాను అని. ఎవరైనా ఏమనుకుంటారో, ఆఫీసర్ పొంగిపోతాడు అనుకుంటారు కదా. ఆయన క్రోధంతో ఊగిపోయి, నా పర్మిషన్ లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి పాట పాడేసి డబ్బులు అక్కడ ఇచ్చేసి వస్తావా,
అని చెప్పి ఆవిడ ఫైల్లో రెడ్ ఇంక్తో ఒక కంప్లైంట్ లాగా రాసి పాడేశారు. అది విని ఆవిడకి చాలా బాధేసింది. అలాగనే ఇంకా చాలా ఒడిదుడుకులు ఉద్యోగంలో. మనం ఇప్పటికి కూడా స్త్రీలకి పురుషులకి సమానమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనుకుంటాం, కానీ స్త్రీలు పాపం వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎన్నో వర్క్ ప్లేస్లో. అంతా తల్లి ఎన్నో సమస్యల్ని ఫేస్ చేసి నేను పాడదాం అనుకుంటుంటే నా గొంతు నొక్కేస్తున్నారు అని చెప్పి బాధతో చివరికి ఆ ఉద్యోగం కూడా వదిలేసి వచ్చేసారు. వదిలేసి స్వామి ముందు కూర్చుని ఒక్క గొంతుతో పాడదామంటే నొక్కేశారు కదా, 1000 గొంతుల్లో అన్నమాచార్య కీర్తనలు ప్రతిధ్వనించేలాగా చేస్తాను అని పట్టుదల పట్టారు. అప్పుడు 1983 సంవత్సరంలో సరిగ్గా ఈ రోజే నవంబర్ 30 రోజు ఆవిడ పుట్టినరోజు. తండ్రి 116 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి అమ్మ ఏదైనా కొనుక్కో అన్నారు. ఆ తల్లికి ఇంకేమీ లేదు, అన్నమాచార్య అంతే. దాంతో ఆలోచించి అయితే ఒక పని చేస్తానని చెప్పి అన్నమయ్య భావనావాహిని అనే సంస్థ అప్పుడు ప్రారంభించారు. ఈ రోజున ప్రారంభించి ఏమి లేదు, అన్నమాచార్యుల వారి జయంతి వర్ధంతి చెయ్యాలి, ఆయన పాటల్ని పిల్లలకి నేర్పించాలి అని చెప్పి మొదలుపెట్టారు. మరి ఉద్యోగం లేదు, చేతిలో వదిలేసి వచ్చారు. ఎలాగా? దాంతో ఏం చేస్తారంటే సరే అయితే ఇదే పాటలు పిల్లలకి నేర్పిస్తూ కొంచెం నామమాత్రపు ఫీజు తీసుకుందాం, ఒక సంగీతాలయంలాగా. ఆ వచ్చిన డబ్బులతో ఈ అన్నమయ్య ప్రాజెక్ట్ నడుపుదాము అని అనుకున్నారు. అనుకుని సరే అయితే డబ్బున్న వాళ్ళు 40 రూపాయలు ఇవ్వండి, డబ్బు లేని వాళ్ళు 20 రూపాయలు ఇవ్వండి అని పెట్టారు. విచిత్రం ఏమిటో తెలుసా? ఒకసారి ఊహించండి చూద్దాం. అందరూ కోట్లు ఉన్న వాళ్ళు కూడా 20 రూపాయల బ్యాచ్లోనే చేరారు, ఎవ్వరూ 40 ఇవ్వలే. అలాంటి స్వార్థమే జనాలది. ఎవరైనా మంచి పని చేద్దామని వస్తే రాదు మనస్సు. ఇలాంటి జనాలకి ఎవరు కరెక్టో తెలుసా? మీరు నాతో మాట్లాడాలి అంటే పావు గంటకి 10,000 కట్టాలి, ముందే నాకు పేటీఎం చేసేయండి, చేసేసి ఆ రెసీట్ పంపిస్తే అప్పుడు నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను అనే స్పిరిచువలిస్ట్ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు కరెక్ట్ జనాలకి. కానీ తల్లి పాటని డబ్బు ఎలా చేసుకోవాలో తెలియని అమాయకమైన భక్తి ఆ తల్లిది. దాంతో ఇంక అలా తీసుకుని నడపడం మొదలుపెట్టారు. ఈ లోపల కొంచెం వయస్సు వచ్చేసరికి వివాహం చేయాలి అని అనుకున్నారు ఇంట్లో వాళ్ళు. అనుకుని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మొదలు పెడితే అందరూ అమ్మ బాబా ఈ ప్రాజెక్టా అంటే ఇంక జీవితం అంతా దీనికోసమే గడిపేస్తుందా అని అడగడం. దాంతో ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే నీకు పెళ్లి చూపులకు వస్తున్నారు, నువ్వు మాత్రం ఈ అన్నమయ్య ప్రాజెక్టులు ఇవేమి చెప్పకు, కామ్గా చేసుకుందు పెళ్ళి అని చెప్తే ఆ తల్లికి మనసు ఊరుకోలేదు. ఎందుకంటే నా జీవితం అన్నమయ్య ప్రాజెక్టు కోసం అంకితం చేశా, ఇప్పుడు చెప్పకపోతే ఇది రేపు పొద్దున వివాహం అయ్యాక ఎందుకు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నావు అని నాకు అడ్డు పెడితే నా ఆశయం అంతా పోతుంది కదా అని చెప్పి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఇదిగో ఇవి నేను పాడే పాటలు, నా జీవితం అంతా ఇదేను అని చెప్పేశారు. ఒక సంబంధం పోయింది. తర్వాత సంబంధం కూడా వద్దు చెప్పద్దు అని చెప్తే ఆయనకి పిలిచి మరి ఒక క్యాసెట్ ఇచ్చి ఇదిగో ఇదే నా రిలీజ్ అయిన క్యాసెట్, నా ఆల్బమ్ తీసుకోండి, ఇదే నా జీవితం, ఇంకా నా జీవితం అంతా దీనికే అంకితము అని చెప్పారు, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి అని. అప్పుడు ఆయన కారులో వెళ్తూ పాటలు విని అబ్బా ఎంత అద్భుతంగా పాడింది, పాట కోసం పుట్టిన జీవితం ఇది, తప్పకుండా చేసుకుందాం, ఆయనకు కూడా పాటలు అంటే చాలా ఆసక్తి అని చెప్పి ఆవిడని వివాహం చేసుకున్నారు. ఆయనే నందకుమార్ గారు. ఇంకే ఉందండి, పెళ్ళైపోయింది కదా, జీవితం అంతా పూలపాన్పు అనుకుంటాం కదా, కానీ కాదు. భగవంతుడు బంగారాన్ని అగ్నిలో అలా కాలుస్తూ ఉంటాడు, అప్పుడే అపరంజి అవుతుంది. అలాగే జీవితంలో తర్వాత కూడా ఎన్ని ఒడిదుడుకులో. భర్తకేమో కోయంబత్తూరు, చెన్నై ఆ ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్లో పెద్ద ఉద్యోగం చేసేవారు. ఈవిడేమో హైదరాబాద్లో ఉండిపోయేవారు. కచేరీలకు వెళ్ళాల్సినప్పుడల్లా ఆయనకు ఒకసారి లెటర్ రాయడం, ఫోన్ చేయడం, ఫలానా చోట కచేరీ ఉంది మీరు వచ్చి నన్ను తీసుకువెళ్ళండి అంటే పాప ఆయన వచ్చి ఓపిగ్గా తీసుకువెళ్ళేవారు. కానీ ఆ సామాన్యమైన పని. ఒక నెలలో 20-25 కచేరీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి అన్నిసార్లు ఆయన లీవ్ పెట్టుకుని అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఆ కచేరీ కూడా ఒక చోట కాదు, ఒకటేదో ఢిల్లీలో, ఒకటి బాంబేలో, ఒకటి హైదరాబాద్లో, ఒకటి తిరుపతిలో అలా ఉండేది. ఎంతని తీసుకువెళ్తారు ఆయన? దాంతో పాప ఆయన భార్యకి తన మార్గంలో వెళ్ళడానికి ప్రోత్సాహం ఇవ్వడం, ఒకవైపు తను ఉద్యోగం చేసుకోవడం, వాటి రెండిట్లో పడి చాలా సంవత్సరాలు పాపం చాలా నలిగిపోయారు. అయినా సరే అలాగే ప్రోత్సహించేవారు. చివరికి ఏమైందంటే ఒకసారి సత్యసాయి బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, భగవంతుడు చెప్పదలుచుకుంటే ఎవరో ఒక మహాత్ముడి ద్వారా చెప్పిస్తాడు, బంగారు ఇంక నువ్వు ఉద్యోగం చేయకు, ఇంట్లో ఉండిపోయి నీ భార్య చేసే అపురూపమైన గానయజ్ఞాన్ని ప్రోత్సహించు, నీ వైపు నుంచి పూర్తి సహకారం అందించు అని. అప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదులుకుని వచ్చేసారు. అంటే ఎంత త్యాగం ఆలోచించండి, ఆయనకు కూడా నమస్కారం చేయాలి మనం. అప్పుడు అన్నమయ్య పాటకి ఇంకా ప్రాచుర్యం కల్పించాలి అన్ని రాష్ట్రాల్లో. ఎలాగా? దాంతో జాతీయ స్థాయి పాటల పోటీలు పెట్టి గెలిచిన వాళ్ళకి బంగారు పథకం ఇస్తాము అని
అనౌన్స్ చేశారు. బంగారు పథకం అంటే మనం ఇప్పుడేదో బంగారపు రంగులో ఉన్న పథకం కొనిస్తాం, అలా కాదు, నిజమైన బంగారు పథకం అనమాట. దానికోసం అని చెప్పి మరి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టింటి వాళ్ళు పెళ్ళికి పెట్టిన నగలన్నీ అమ్మేసేసి దాంతో బంగారు పథకాలు చేయించారు. ఏమి త్యాగం అండి, ఏమి త్యాగం! ఆ పాట కోసం ఎవరైనా చేస్తారా అలాగా? అంతే, దాంతో బంగారు పథకాలు చేయించి ఇంకా ఆ కాంపిటీషన్స్ నడవడం మొదలుపెట్టారు. కానీ వచ్చే సంపాదన కొంచెం, నేను చెప్పాను కదా, తల్లికి పాటని ధనం కింద మార్చుకోవడం తెలియని అమాయకమైన ప్రేమ పాట అంటే. దాంతో సరిపోయేది కాదు అసలు. కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. అన్నమాచార్యుల వారి జయంతులు వర్ధంతులు చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఆఖరికి ఒక రోజైతే ఇంక చేతిలో చివ్విల్లిగవ్వలేదు. 3 రోజులు అన్నమాచార్యుల వారి జయంతి, డబ్బులు లేవు, ఎలా చేయాలి? దాంతో స్వామి ముందు కూర్చుని తంబూరా మీటుకుంటూ కళ్ళమట నీళ్లతో గానం చేస్తున్నారు. ఏమిటి స్వామి పరిస్థితి అని. ఆయనకి తెలీదా చెప్పండి? ఈ లోపల ఒక డైరెక్టర్ వచ్చి, అమ్మ మేము మొన్నే ఒక సినిమా తీసాం, అందులో పాటలన్నీ హిట్ అయ్యాయి, దానికి ఒక పాటల పోటీ పెడదాం అనుకుంటున్నాం, మీరు న్యాయ నిర్ణేత కింద రావాలి అంటే, నాకు ఇవన్నీ ఆసక్తి లేవండి, స్వామి కీర్తనలే నాకంటే. లేదమ్మా, ఆ సినిమా కూడా మంచి అభినందన అనుకుంటా, మంచి పాటలేనమ్మా, మీరు రావాలి ఎలాగైనాను, ఇదిగో ఈ చెక్కు ఉంచండి అని చెప్పి 5,000 రూపాయలకు ఒక చెక్కు రాసి ఇచ్చారు. ఇంకేముంది, ఆ చెక్కుతో ఆసారి అన్నమాచార్యుల వారి జయంతి జరిగిపోయింది. అలాగే ఎన్ని సంఘటనలో జీవితంలో ఎంత కృషి చేశారో ఆయనకి ప్రాచుర్యాన్ని ఇవ్వడానికి. అన్నమయ్య పోస్టల్ స్టాంప్ అని ఒకటి రిలీజ్ చేయడం కోసం ఎంత కృషి చేశారో గవర్నమెంట్ చుట్టూ తిరిగి. అంటే అందరూ అడిగారు, ఎందుకు ఆ పోస్టల్ స్టాంప్ ఇప్పుడు అని. ఆ స్టాంపులు కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆ స్టాంపుని కవర్ మీద చూసిన వాళ్ళకి కానీ అన్నమాచార్యులు గుర్తొచ్చి ఇంకొక 10 మందిలోకి వ్యాప్తి చెందితే నాకు చాలు. అలాగనే అన్నమయ్య పాటలతో నగర సంకీర్తన చేసేవారు. ప్రతిరోజు పొద్దున్న ఆ పాట వింటూ జనం లేవాలి అని. అలాగే సంకీర్తన ఔషధం అని, అంటే ఎవరికైనా బాగోలేకపోతే అక్కడికి వెళ్ళి కీర్తనలు చేసేవారు అనమాట. వాటి వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలి అని. అంటే ఏమిటండి, ఇలా కీర్తనలు చేస్తే బాగుపడిపోతాయా అంటే, ఆయన కీర్తనలు అంత శక్తివంతమైనవి, ఆ తల్లి అంత భక్తితోనూ చేశారు, ఎందుకు బాగుపడవు? ఎన్నో ఉదాహరణలు మీకు ఒక్కటి చెప్తాను మచ్చుక్కి, అవన్నీ చెప్తే ఈరోజు 2 గంటలు ప్రసంగించాలి నేను. ఆస్ట్రియన్ వార్ వెటరన్స్ హాస్పిటల్ అని యుఎస్లో అనుకుంటే ఎక్కడో ఉంది. అక్కడ పాపం జీవితంలో చరమాంకంలోకి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారనమాట. అయితే ఒకసారి అక్కడికి వెళ్ళి కీర్తన చేస్తే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పెరాలసిస్ వచ్చేసి చేతులు 2 ఇలా ఉండి దగ్గరికి వచ్చేవి కాదనమాట, ఎంత ప్రయత్నించినా ఎంత థెరపీ చేసినా. ఈ తల్లి తందనానా పాడుతూ అందులో ఇంకా చివరికి స్పీడప్ చేశారు ఆ పాటని. ఆ పాట అసలు లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కదా. దాంతో అక్కడ వాళ్ళకి భాష తెలియకపోయినా చప్పట్లు కొడుతూ తెగ ఆనందపడిపోయారు. చివరికి ఆయన కూడా ఆనందంలో 2 చేతుల్ని దగ్గరికి తీసుకురాగలిగాడు. అంతగా ఆవిడ పాట ప్రభావితం చేసింది. అలాగనే జైళ్ళకి వెళ్ళి ఖైదీల కోసం ఉపశమన కీర్తన అని చేసేవారు. అంటే ఎందుకు ఆ ఖైదీల కోసం? ప్రమాదం కదా, వెళ్ళొద్దంటే జనం. లేదు, వాళ్ళ హృదయంలోనూ నారాయణే ఉన్నారు, ఏదో తప్పు చేస్తారు అంతే వాళ్ళు. నివార శూకవర్తన్వి పీతాభాస్వచ్చణూపమ తస్యాత్ శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటాం కదా. అక్కడ జ్యోతి రూపంలో ఉన్నాడు, ఆ జ్యోతి వెలుగొందితే వాళ్ళ తప్పులు పోతాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి కూడా కీర్తనలు చేసేవారు ఆ తల్లి. ఒకసారి ఆ తల్లి చెన్నైలో తిరువళ్ళువారు కొట్టం అని ఉంది కదా, అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అది చూశాక ఆవిడకి మనసులో ఒక భావం కలిగింది. తిరువళ్ళువారు కొట్టం మీరు చూసే ఉంటారు, ఒక పెద్ద రథం ఉండి, ఒక పెద్ద రథచక్రం ఉండి, అక్కడ అలా ఒక ప్లేస్ ఉంది. తిరువళ్ళువారు అనే కవికి స్మారకం. అలాగనే వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ పేరు తిరువళ్ళువారు డిస్ట్రిక్ట్ అని పెట్టారు, యూనివర్సిటీ పెట్టారు, తిరువళ్ళువారు ట్రాన్స్పోర్ట్ అని పెట్టారు, అవన్నీ పెట్టారు. అప్పుడు వెనక్కి వచ్చి తిరువళ్ళువారు గారికి అవన్నీ చేశారు కదా మద్రాసులో, మరి పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారికి ఆంధ్రదేశంలో ఎక్కడ చేశారు? 32,000 సంకీర్తనలు రాశారు. అసలు తెలుగు పాటకి పాట అనే రూపం ఇచ్చింది ఆయన, పల్లవి అనుపల్లవి చరణం అనేది. ఆ మహానుభావుడికి ఏం చేయరా అని చెప్పి బాధపడడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక దివ్యమైన స్వప్నం వచ్చి, ఒక ఆలయంలో గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుల వారు ఇద్దరూ కలిసి కొలువు ఉన్నట్టుగా కనిపించింది. దాంతో ఇలాంటి ఆలయాన్ని ఎప్పుడైనా నిర్మించాలి అని చెప్పి ఇంకా ఆ ప్రయత్నం ప్రారంభించారు. అంటే స్వామి ఇంకా అటుపక్కకి తీసుకువెళ్ళాడు. దాంతో సీఎం ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అటు ఇటు తిప్పితే అపాయింట్మెంట్ లేదు, రేపు రండి, ఎల్లుండి రండి అని తిప్పి చివరికి ఎప్పుడో ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఒక స్థలాన్ని కేటాయించారు ప్రభుత్వం. హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో ఉందన్నమాట. వస్తే అక్కడ వెంటనే మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సంతోషం స్థలం ఇచ్చారు. ఆ ప్రాంతం పేరు ఏదో ఖానామెట్టనో ఏదో ఉంది, నాకు సరిగ్గా గుర్తులే. దాన్ని అన్నమయ్యపురం కింద మార్చండి అని పెట్టి ప్రాధేయపడ్డారు. అంటే అందరూ అడిగారు, ఎందుకంటే స్థలం ఇచ్చారు కదా, హాయిగా కట్టుకోవచ్చు కదా, ప్రదేశం పేరు మారడం ఎందుకు అని.
అంటే పక్క రాష్ట్రాల్లో తిరువళ్ళువార్ డిస్ట్రిక్ట్ అనే ఉంది, మనం అన్నమయ్యపురం అని ఒక వీధికి పేరు మార్చలేం మనం. అన్నమాచార్యుడి గురించి తర్వాత తరాలకి తెలియాలి కదా. ఒక 150 ఏళ్ళు పోయాక ఎవరో చిన్న పాప వాళ్ళ అమ్మని అన్నమయ్యపురం ఏమిటి, అన్నమయ్య అంటే ఎవరో అని అడిగితే నా జన్మ ధన్యమైపోయినట్టే. అన్నమాచార్యుల వారి గురించి ఇంకా సంవత్సరాల పాటు ప్రచారం చేయొచ్చు. అందుకని ఎలాగే నా పేరు మార్చాలి అని చెప్పి చివరికి ఎంతో కష్టపడి అన్నమయ్యపురం అని పేరు మార్చారు. ఇంకేముంది, స్థలం వచ్చేసింది, కలల ఆలయం నిర్మించవచ్చు, కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటాం మనం. కానీ ఆ తర్వాత కూడా తల్లి ఆలయం కోసం ఎంత కష్టపడ్డారో. ఒక ఆలయం కట్టాలంటే మాటలా, ఏం చేస్తారు, వెంటనే లక్షల్లో లోన్ తీసుకున్నారు ఆ ఆలయం కట్టడానికి. తీసుకుంటే ఒక మూల ఈఎంఐలు పెరిగిపోతున్నాయి, ఇటు మూల ఆలయం కట్టాలి, నడుస్తోంది. అందుకని ఫారెన్లో కచేరీలు చేయడం మొదలుపెట్టి అక్కడ రూపాయి వచ్చినా డాలర్ వచ్చినా తీసుకురావడం ఈ ఆలయం మీద పెట్టేయడం. చూడండి, ఒక స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే ఎంత కష్టపడాలో ఒక మనిషి జీవితంలోనూ. కానీ సమాజం ఊరుకోదు కదా. ఒక మనిషి ఎవరైనా పైకి వస్తున్నారు అంటే ముందు ఏడిచి వాళ్ళని కిందకి లాగేయడానికి ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారో. ఒకళ్ళు ఎవరో ఏం చేశారు, అక్కడ గవర్నమెంట్ దగ్గర స్థలం తీసుకున్నారు కానీ అన్నమయ్య ప్రాజెక్ట్ కాదు, ఏదో బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంతా ఒకసారి పోలీసులు రైడ్కి వచ్చారు. వస్తే ఆవిడ తల్లి హాయిగా పాట పాడుకుంటున్నారు. అంటే నాయన ఇక్కడ ఏం జరుగుతుంది, గానయజ్ఞం ఒక్కటే జరుగుతుంది, ఇంకేమీ లేదు అంటే మొత్తం అంతా వెతికి శోధించి చివరికి అమ్మ మీ పాట అంటే మాకు చాలా గౌరవం, కానీ ఎవరో ఈ కంప్లైంట్ ఇచ్చారు, మేము చెయ్యక తప్పదు కదా, అందుకని ఇలా రైడ్కి వచ్చాం, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తల్లికి కళ్ళమటి నీళ్ళు వచ్చేసాయి. ఇదే మనం అనుకోండి, ఇంకా వెంకటేశ్వర స్వామి నువ్వొద్దు, నీ ప్రాజెక్ట్ వద్దు, వాళ్ళే గుడ్ బై అని చెప్పేస్తాం. కానీ ఆవిడ కారణ జన్మురాలు. దాంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఈ రిమోట్ ప్లేస్లో నేను ఉండటం వల్లే కదా ఇలాంటివి వచ్చాయి, సరే నేను సిటీకి వెళ్ళిపోతాను అని చెప్పి సిటీకి వచ్చేసి ఒక అద్దింట్లో దిగారు. హైదరాబాద్లో 13 ఇళ్ళు మారారు. ఏనాడు తనకి సొంత ఇల్లు కావాలి అని కోరుకోలేదు. నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్యుల వారికి ఒక గుడి ఉంటే చాలు అని. పాపం ఎంత త్యాగం చేశారో ఆ తల్లి. చివరికి ఈ మధ్య ఎవరో ప్రేమతో ఒక ఫ్లాట్ తీసుకొచ్చిస్తే జిఆర్ స్వామి వారు చేతుల మీద తీసుకున్నారు. ఆ స్వామి వచ్చి అక్కడ యజ్ఞం అవన్నీ చేసి అప్పుడు ఆ తాళాలు ఇచ్చారు. ఇస్తే ఒక గరుడ పక్షి వచ్చి ఆకాశంలో తిరిగింది కూడా జరుగుతున్నప్పుడు. ఈ మధ్య వచ్చింది తప్ప ఆ తల్లి ఎన్ని అద్దెళ్లలో ఉన్నారో ఆలయాన్ని నిర్మించడం కోసం. చివరికి సరే ఆలయం అయింది, అక్కడ విగ్రహాలు పెట్టాలి, ప్రతిష్టాపన చేయాలి. అదేమో సామాన్యం కాదు కదా, బోల్డంత ఖర్చు అవుతుంది. ఎలాగా ఆలోచిస్తే ఒక స్థలం తన పేరు మీద ఉంది. సరే అయితే అది అమ్మేద్దామని వెళ్తే ఆ స్థలాన్ని ఎవరో కబ్జా చేసేసి గూండాలు వాళ్ళందరూ ఉన్నారు. దాంతో అమ్మడానికి కుదరదు అన్నారు. ఏమిటి స్వామి ఇది, మళ్ళీ కష్టం. చూడండి, ఆయన అలా ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఆయనే సొల్యూషన్ చూపిస్తూ ఉంటాడు అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఒక ఆయన ఎవరో వచ్చి, అమ్మ మీకు దగ్గర ఒక స్థలం ఉందిట కదా, నేను కొనుక్కుంటాను, ఇదిగో 10 లక్షలు అని చెప్పి ఇచ్చారు. ఇస్తే మనమైతే అమ్మేస్తాం. ఆ తల్లి వెంటనే, అయ్యా వద్దది, అది కబ్జా చేసేసిన స్థలం, మీరు వద్దు, తీసుకోవద్దు అన్నారు. అంటే ఏం పర్వాలేదమ్మా, అవన్నీ నాకు తెలుసు అని చెప్పి ఆ స్థలం తీసుకుని ఆ ధనం ఇస్తే ఆ ధనంతో మహాబలిపురంలో వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుల వారి విగ్రహాలు చెక్కించి తీసుకొచ్చి అప్పుడు ఆలయంలో ప్రతిష్ఠించారు. మొట్టమొదట అది కూడా అంత తేలిగ్గా జరిగిపోలే. ఆ విగ్రహాలు తెచ్చాక ఆగమశాస్త్ర ప్రకారం భక్తుడి విగ్రహం గర్భాలయంలో ఉండకూడదు అని చాలామంది చెప్పారట. దాంతో ఏం చేయాలో తెలియక బయట ధాన్యావాసం అంట అక్కడ పెట్టేసి వదిలేశారు. చాలా నెలలు వదిలేస్తే అందరూ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు, అక్కడ విగ్రహాలు ఉండేవి. దాంతో తల్లికి బాధ వచ్చి బెంగొచ్చి హై ఫీవర్ వచ్చేసి డెలీరియంలో కూడా స్వామి నీకు ఆలయం కట్టలేకపోతున్నాను, నిన్ను ప్రతిష్ఠించలేకపోతున్నాను అని కలవరింతలు. అప్పుడు స్వామి మరి చూస్తూ ఊరుకుంటాడు అలా పిలిస్తేను. ద్వారకా తిరుమల నుంచి ఎవరో ఆగమశాస్త్ర పండితులు వచ్చి, అమ్మ ఆగమశాస్త్రంలో ఫలానా చోటు ఉంది, మీరు కట్టుకోవచ్చు ఇలాగా అని చెప్తే అప్పుడు అక్కడ గర్భాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 5 హోమగుండాలతో 16 ఋత్వికులు చేస్తూ ఉండగా అద్భుతంగా జరిగింది. కానీ ఏమైంది, ప్రతిష్టాపన జరుగుతుంటే విగ్రహం ఇలా కొంచెం కిందకి వాలిపోయింది. ప్రతిష్టాపన అంతా అయిపోయాక అది ఆవిడ చూసి విగ్రహం ఇలా కొంచెం ముందుకుందేమో అంటే, లేదమ్మా బాగానే ఉంది అంతే అదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఆవిడకి బాధ వచ్చి, ఏమిటి స్వామి ఇలా ఉంది, పొరపాటున విగ్రహం ఏమన్నా కింద పడిపోతే ఎలాగా అని కన్నీరు పెట్టుకుంటే ఆశ్చర్యంగా విగ్రహం అలా కూర్చుంది స్ట్రైట్గా. ఆవిడకి అనిపించింది, ఏమిటి నా భ్రమ నిజంగా జరిగిందా అని. బయట ఉన్న వాళ్ళు కొంతమంది అడిగితే, అవునమ్మా మేము కూడా చూసాం, అలా కూర్చుంది ఆ విగ్రహం ఒక్కసారి అన్నారు. ఆ పొజిషన్లో అనమాట. అంటే మనకు కూడా చాలా చిత్రం అనిపిస్తుంది ఇలాంటివి జరుగుతాయా అని. దాన్ని ఏదో సైంటిఫిక్గా ఆలోచిస్తే ఏమై ఉంటుంది, గ్రావిటేషన్ వల్ల అలా కూర్చుందేమో అనిపిస్తుంది. కానీ ఆవిడకి భక్తికి
స్వామి అలా కూర్చోబెట్టాడు అని భక్తులు అనుకుంటారు. అప్పుడు ఆలయం పూర్తయ్యాక ఇంకా విగ్రహం ముందు ఏడ్చేశారు. స్వామి, ఎన్ని ఒడిదుడుకులు జీవితంలో, ఉద్యోగాలు ఇచ్చావు, తీసేసావు, పాపని కడుపును పెట్టావు, మళ్ళీ నువ్వే తీసుకెళ్ళిపోయావు, స్థలాలు కొనుక్కునేలా చేసావు, వాటిని అమ్ముకునేలా చేసావు, అన్నీ ఇచ్చావు, లాక్కుపోయావు, కానీ ఒక్కటి మాత్రం ఎప్పుడూ లాక్కుపోలేదు స్వామి, నాకు మిగిల్చావు. అదే నీ పాదాల మీద అచంచలమైన విశ్వాసం. దానికి మాత్రం నేను ఏమి ఇవ్వగలను స్వామి? ఇదిగో నా జీవితం అంతా కష్టపడి నేను చేసిన ఆల్బమ్స్, 20,000 మంది శిష్యుల్ని తయారు చేశాను, వాళ్ళందరి నోట అన్నమయ్య పాట వినిపిస్తోంది. అలాగే ఇప్పుడు దేశంలోనూ ప్రపంచంలోనూ తెలుగు వాళ్ళందరిళ్లలోనూ అన్నమయ్య పాట వినిపిస్తోంది. ఇదేనయ్యా నీకు ఆనాడు ప్రమాణం చేశాను కదా, ఇదిగో నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని అన్నమాచార్య స్వామి అంటారు చూడండి. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివే, పూచి నీ కీరితి రూప పుష్పములివే అయ్యా దాచుకో, ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా, తక్కినవి నీ భాండాగారమున దాచి ఉండని స్వామి అని. అలాగా ఆ స్వామికి అప్పగింతలు చేసేసి ఆ తల్లి ఆ రోజు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఎంత జీవితాన్ని ఎంత త్యాగం చేశారో చూడండి అన్నమయ్య పాట కోసం. ఇప్పటికీ ఆ తల్లికి లోన్ ఉండిపోతే ఈఎంఐలు కడుతూ ఉంటారు ఇప్పటికీను. మొన్న ఆ మధ్య ఆ తల్లికి నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ, అమ్మ మీ కోరిక ఏమిటి అని అడిగాను. స్వామికి ఇంత చేశారు కదా, మీరు ఏం కోరుకుంటున్నారు స్వామిని అని. మనబోటి వాళ్ళు అయితే ఏమంటారు చెప్పండి, ముందు ఈఎంఐ ఒకటి ఉండిపోయిందండి, ముందు తీరిపోవాలి అంటారు. కానీ ఆ తల్లి అన్నారండి అద్భుతమైన మాటలు రెండు. స్వామి, నాకు 2 కోరికలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, అన్నమయ్య పాటే నా ఆఖరి శ్వాస కావాలి, నా ఆఖరి శ్వాస అన్నమయ్య పాట పాడుతూ వదలాలి, ఆ అనుగ్రహం ఇవ్వాలి స్వామి. అలాగనే నా తదనంతరం కూడా ఈ అన్నమయ్య భావనావాహిని ఇలాగే నడవాలి అని కోరుకున్నారు. అసలు ఆ తల్లి చెప్తూ ఉంటే నా కళ్ళమట నీళ్లు తిరిగాయి. అటువంటి తల్లికి నమస్కారం. అలాగే ఈరోజు ఆ తల్లి జన్మదినం, ఈ అన్నమయ్య భావనావాహిని కూడా జన్మదినం కదా. ఆ చెట్టు నీడన ఇంకా ఎంతోమంది గాయని గాయకులు ప్రాణం పోసుకోవాలని, అలాగే ఈ సంస్థ అలాగ ముందుకు సాగుతూ అన్నమాచార్యుల వారి కీర్తనల్ని ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి అని అమ్మవారు ఈ జన్మదినం నాడు ఆ తల్లిని ఆశీర్వదించాలి అని అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే అమ్మ, మీకు ఒక చిన్న విన్నపం. చంద్రుడికో నూలుపోగులాగా ఈ 10,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దయచేసి కాదనకుండా స్వీకరించి ఆ అన్నమాచార్యుల వారి పూజకి ఉపయోగించండి. శ్రీమాత్రే నమః.